శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక కోతి కథ. ఒక నావికుడు తనతో పాటు ఒక కోతిని సముద్రంలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా నీటి మధ్యలోకి వెళ్ళేసరికి పెద్ద తుఫాన్ వచ్చింది. పడవలో ఉన్న వారందరూ నీటిలోకి దూకి తలో దిక్కు ఈదుకుంటూ వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నారు. కోతి సగం మునిగిన పడవపై నిలబడి రక్షించండి రక్షించండి అంటూ అరిచింది. అది విన్న ఓ తిమింగళం పడవ దగ్గరికి వచ్చి కోతిని వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్తోంది. పడవలో మనుషులందరూ చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం రక్షించండి రక్షించండి అంటూ దిక్కులు చూస్తున్నావేంటి? నీకు ఈత రాదా? కోతిని అడిగింది తిమింగళం. ఈత రాదని చెప్తే చిన్నతనంగా ఉంటుందని భావించిన కోతి, అదేం లేదు, నేను నీకన్నా వేగంగా ఈదుకుంటూ వెళ్ళగలను అంది బడాయిగా. అలాంటప్పుడు రక్షించమని ఎందుకు అరిచావు అని అడిగింది తిమింగళం. నేను కోతుల్లో మహారాజుని, ఏ పనైనా సేవకులతో చేయించుకోవడం తరతరాలుగా మాకు అలవాటు గొప్పగా చెప్పింది కోతి. కోతి బడాయితనం తిమింగళానికి అర్థమైంది. ఆపదల్లో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలంటే ఎలా? మరో ప్రశ్న వేసింది తిమింగళం. కోతికి కోపం ఎక్కువైంది. నేను మహారాజునని ముందే చెప్పానుగా. నువ్వు సేవకుడివి, ప్రశ్న అడిగే అధికారం నీకు లేదు. అదే మా రాజ్యంలో ఇలా చేస్తేనా కఠినంగా శిక్షిస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావుగా, అందుకే క్షమిస్తున్నా చెప్పింది కోతి. ఆపదలో సహాయపడిన వారిని గౌరవించాలనే కనీస సంస్కారం లేని కోతిపై తిమింగళానికి కోపం వచ్చింది. నేను ఈ సముద్రంలో చేపలకి మహారాజుని, నీలాంటి పొగరబోతుల్ని మేము శిక్షిస్తాం అంది తిమింగళం. నీళ్లల్లో ఉండేదానివి నువ్వేం శిక్షిస్తావు అంటూ వెటకారంగా మాట్లాడింది కోతి. అలాగా, అయితే చూడు అంటూ కోతిని అమాంతం నీళ్లలో పడేసి వెళ్ళిపోయింది తిమింగళం. అలా తన బడాయి మాటలకు బుద్ధి తెచ్చుకున్న కోతి మళ్ళీ ఎవరు రక్షిస్తారా అని ఎదురు చూస్తూ ఆ నీటిలోనే ఉండిపోయింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.